భారత ఇంజనీర్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. రికార్డ్స్ మీద రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు. స్కై రూట్ అనబడే ఒక హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలో 25 నుండి 30 ఏళ్ల వయసున్న యువత ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రైవేట్ శాటిలైట్స్ను లాంచ్ చేసి రికార్డ్ రాశారు. ఇంకొక హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ అయిన మేధా సర్వో డ్రైవ్ అనే కంపెనీ నీటి ద్వారా నడిచే ట్రైన్కు కావాల్సిన ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ను తయారు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ డిజైన్ అండ్ రీసెర్చ్ టీమ్ ప్రపంచంలోనే లాంగెస్ట్ హైడ్రోజన్ ట్రైన్ను కనుక్కున్నారు. కొంతమంది ఇండియన్ ఇంజనీర్స్ వల్ల ఏమీ చేత కాదు అంటూ ఉంటారు. వీళ్ళను చూసి నేర్చుకోండి, వాళ్ళను చూసి నేర్చుకోండి అంటూ ఉంటారు. ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి బెంగళూరు బేస్డ్ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ అయిన విమాగ్ ల్యాబ్స్ విర్చువల్ మ్యాగ్నెట్ సింక్రొనైజ్డ్ మోటార్ను కనుక్కున్నారు. అంటే ఎలక్ట్రిక్ కార్స్ అండ్ స్కూటర్స్ యొక్క మోటార్ నడవాలి అంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అయిన నియోడైమియం కావాలి. ఈ మ్యాగ్నెట్ పొరుగు దేశం దగ్గర మాత్రమే ఉంది, 90% వాళ్ళ దగ్గర ఉంది. ఈ మెటల్ను అమ్మేది లేదు అని చెప్పి ఆ దేశం నాటకాలు ఆడుతూ ఉంటుంది. విమాగ్ ల్యాబ్స్ ఇంజనీర్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ లేకుండానే ఒక సాఫ్ట్వేర్ ద్వారా కాపర్ కాయిల్ స్టీల్ ద్వారా ఎలక్ట్రిక్ కార్స్ అండ్ స్కూటర్స్ నడుపుతాము అని చెప్పి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. యుఎస్ఏ సైతం ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతోంది. 30 ఏళ్ళు కష్టపడితే పొరుగు దేశం ఈ నియోడైమియంను తయారు చేసింది. కేవలం కొన్నే ఇయర్స్లో మనం ఒక ఆల్టర్నేటివ్ను కనుక్కున్నాం. భారత ఇంజనీర్స్ కనుక్కున్న హైడ్రోజన్ ట్రైన్ వల్ల కాలుష్యం రాదు, డీజిల్ వాడే అవసరం లేదు. కొండ లోయల్లో రగ్గడ్ రీజియన్స్లో ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేవి నడవడం కష్టం. అటువంటి ఏరియాస్లో హైడ్రోజన్ ట్రైన్స్ నడుస్తాయి. జర్మనీ, జపాన్ కూడా హైడ్రోజన్ ట్రైన్స్ను కనుక్కున్నారు. బట్ 3 లేదా 5 బోగీలతో చిన్న చిన్న ట్రైన్స్ను మాత్రమే నడుపుతున్నారు. బట్ మనోళ్ళు లాంగెస్ట్ ట్రైన్స్ 10 బోగి ఉన్న ట్రైన్ 2600 మంది ప్యాసింజర్స్ను ఎక్కించుకొని 80 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించారు. రీసెంట్గా ఈ ట్రైన్ యొక్క ఇనాగరేషన్ కూడా జరిగింది. అసలు హైడ్రోజన్ ట్రైన్స్ వల్ల లాభాలేంటి? సాఫ్ట్వేర్ లేదా కాపర్తో ఈవీ మోటార్స్ నడిపితే మనకొచ్చే లాభం ఏంటి అనే డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోలో ఆన్సర్స్ ఇస్తా. ఇండియన్ టెక్నాలజీస్, ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్స్ డెవలప్ అయితే భారత ఆర్థిక రక్షణకు ముప్పుండదు. సేమ్ ఇలాగే మన పర్సనల్ లైఫ్లో వచ్చే ఎకానమిక్ అన్సర్టైనిటీస్ను కూడా అడ్రస్ చేయడం చాలా ముఖ్యం. మోస్ట్ ఆఫ్ us జస్ట్ లివింగ్ వన్ ఎమర్జెన్సీ అవే ఫర్ ద మేజర్ ఫినాన్షియల్ క్రైసిస్. ఇక్కడ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ మన కోసం ఒక్కటే కాదు, మన ఫ్యామిలీ కోసం కూడా చాలా ముఖ్యంగా తీసుకోవాలి. మనం టూర్స్, పార్టీస్, లైఫ్ స్టైల్ను ప్లాన్ చేస్తాం, ఈఎంఐను ప్లాన్ చేస్తాం. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ను డిలే చేస్తూ ఉంటాం. మళ్ళీ తీసుకుందాంలే, మళ్ళీ చేసుకుందాంలే అనుకుంటూ ఉంటాం. బట్ రియాలిటీ వేరు. సెక్యూరిటీ డిలేడ్ ఈజ్ సెక్యూరిటీ డినైడ్. ఇక్కడే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ మన ముందుకు ₹1 కోటి కవర్ కేవలం మంత్లీ 595 రూపీస్కే తీసుకొచ్చింది. 2 కోట్ల లైఫ్ కవర్ కేవలం ₹902 పర్ మంత్కే తీసుకొచ్చారు. ఇందులో శాలరీడ్ ఎంప్లాయీస్కు ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్లో 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఆడవారికి 15% లైఫ్ టైం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు శాలరీడ్ ఉమెన్ అయి ఉంటే 2 ఆఫర్స్ వర్తిస్తాయి. ఎలిజిబుల్ క్లెయిమ్స్లో 3 hours క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు. 99.8% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఇండస్ట్రీలోనే ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్నమాట. మెచ్యూరిటీ కంటే ముందే మీరు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే 100% పెయిడ్ ప్రీమియమ్స్ను ఫ్రీగా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఈ టైంలో జాబ్ అన్సర్టనిటీస్ పెరుగుతున్నాయి, ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి, ఈఎంఐ ఆల్రెడీ హెవీగా మారుతోంది. ఇలాంటి సమయంలో లైఫ్ కవర్ అనేది బేసిక్ ఫినాన్షియల్ హైజీన్ లాంటిది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఈ హైడ్రోజన్ ట్రైన్ యొక్క సైన్స్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారండి. మనం యూజువల్గా డీజిల్ ట్రైన్స్ను చూసాం. ఇప్పుడు డీజిల్ ట్రైన్స్ చాలా తక్కువైపోయాయి. అన్ని ట్రైన్స్ని ఎలక్ట్రిక్ ట్రైన్స్గా మారాయి. ఎలక్ట్రిక్ ట్రైన్స్ అంటే ఏంటి అంటే మన ట్రాక్స్ పైన ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి. ఆ వైర్ నుండి పవర్ను తీసుకొని ఎలక్ట్రిక్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్స్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని కొండలోయ ప్రాంతాల్లో కానీ పెద్ద పెద్ద బ్రిడ్జెస్లో కానీ ఎలక్ట్రిక్ వైర్స్ వేయలేం. అలాంటి సిచ్యువేషన్లో ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేవి నడవవు అనమాట. అండ్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ వల్ల కూడా కొంత కాలుష్యం వస్తుంది. బికాస్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి అంటే కోల్ను వాడాలి, న్యూక్లియర్ను వాడాలి. దీనివల్ల కాలుష్యం పెరిగిపోతుంది. భారత్ 80% ఎలక్ట్రిసిటీను కోల్ ద్వారానే తయారు చేస్తుంది. కాబట్టి కోల్ మైనింగ్ ద్వారా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక్కడే మన ఇంజనీర్స్ హైడ్రోజన్ ట్రైన్ను తీసుకొచ్చారు. కేవలం హైడ్రోజన్ గ్యాస్ ద్వారా అంటే వాటర్ ద్వారా ట్రైన్ను నడిపే ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. 17th జూలైన దీన్ని లాంచ్ చేశారు. ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ యొక్క టాప్లో హైడ్రోజన్ ట్యాంక్ ఉంటుంది అన్నమాట. ఈ హైడ్రోజన్ ట్యాంక్లో హైడ్రోజన్ గ్యాస్ అంటే H2 ఉంటుంది.
ఫస్ట్ ఈ H2 ఏం చేస్తుంది అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబర్లో పంపుతారు. ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబర్నే హైదరాబాద్ యొక్క సర్వో కంపెనీ తయారు చేసింది. సో ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబర్లో ఒక ప్లాటినం కెటలిస్ట్ ఉంటుంది. ఈ ప్లాటినం కెటలిస్ట్ హైడ్రోజన్ గ్యాస్ను ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఈ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్స్ మెంబ్రెయిన్ వైపు వెళ్తాయి. ఈ మెంబ్రెయిన్లో స్పెషల్ ప్లాస్టిక్ పాలిమర్ అనే ఒక మెటల్ ఉంటుంది. ఈ కెమికలీ డిజైన్డ్ మెటల్ ఏం చేస్తుంది అంటే ప్రోటాన్స్ను మాత్రమే లోపలికి తీసుకుంటుంది, ఎలక్ట్రాన్స్ను అలాగే వదిలేస్తుంది. ఎగ్జాంపుల్, హైవేలో ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ వైపుగా ప్రోటాన్ కార్స్ అండ్ ఎలక్ట్రాన్ కార్స్ రెండు వస్తున్నాయి. ఈ టోల్ గేట్ ప్రోటాన్ కార్స్ను మాత్రమే అలో చేస్తోంది, ఎలక్ట్రాన్ కార్స్ను అలాగే వదిలేస్తోంది. దీనివల్ల ఎలక్ట్రాన్ కార్స్ అక్కడే నిలిచిపోతాయి, ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తోంది. ప్రోటాన్ను మాత్రమే లోపలికి తీసుకొని ఎలక్ట్రాన్స్ను అలాగే వదిలేస్తోంది. ఎలక్ట్రాన్స్ అక్కడే ఉండడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. సో ఎలక్ట్రాన్స్ ఫోర్స్ఫుల్గా ఒక చిన్న వైర్ గుండా వెళ్తాయి. ఆ చిన్న వైర్ గుండా ఎలక్ట్రాన్స్ వెళ్తే ఏమొస్తుంది? ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ ద్వారానే ట్రైన్ యొక్క మోటార్ తిరుగుతుంది. మోటార్ తిరిగితే ఇంజన్ ఫాస్ట్గా వెళ్తుంది. ఆ తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ లాస్ట్కి వచ్చి అంటే మళ్ళీ ప్రోటాన్స్తో కలుస్తాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఆ తర్వాత ఆక్సిజన్ను తీసుకొని ఇది వాటర్ను, హీట్ గ్యాస్ను ఎగ్జాస్ట్ చేస్తుంది అన్నమాట. సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే హైడ్రోజన్ గ్యాస్లో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ రెండు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్ట్రాన్స్ను బ్లాక్ చేస్తున్నారు, ప్రోటాన్స్ను వదిలేస్తున్నారు. ఎలక్ట్రాన్స్ బ్లాక్ అవ్వడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్స్ను ఫోర్స్ఫుల్గా ఒక వైర్ గుండా తీసుకెళ్తున్నారు. ఎలక్ట్రాన్స్ వైర్లో పాస్ అయితే దాన్నే ఎలక్ట్రిసిటీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై ఎలక్ట్రిసిటీ? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ ఎలక్ట్రాన్స్ వైర్ గుండా పాస్ అవుతున్నాయి, రైట్? దీని ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే మోటార్స్ తిరుగుతాయి. సో ఈ విధంగా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి వీళ్ళు అద్భుతమైన హైడ్రోజన్ ట్రైన్ను తయారు చేసుకున్నారు. నెక్స్ట్ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ అయిన విమాగ్ ల్యాబ్స్ ఏం చేశారు? ఎందుకు వీరి యొక్క టెక్నాలజీని గేమ్ చేంజర్ అంటున్నాము అంటే నార్మల్గా ఒక ఎలక్ట్రిక్ కార్ కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ నడవాలి అంటే ఈ స్కూటర్ లేదా కార్ లోపల ఉన్న ఈవీ మోటార్ టర్న్ అవ్వాలి. ఈవీ మోటార్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి రోటర్, ఇంకొకటి స్టార్టర్. సో రోటార్ స్పిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ను ఇన్స్టాల్ చేయాలి. పర్మనెంట్ మ్యాగ్నెట్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది జనరేట్ అవుతుంది. తద్వారా రోటర్ అనేది టర్న్ అవుతుంది. రోటర్ టర్న్ అయితే కార్ యొక్క లేదా బైక్ యొక్క టైర్స్ కూడా టర్న్ అవుతాయి. ఈ విధంగా కార్ లేదా బైక్ ముందుకు నడుస్తుంది అన్నమాట. ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అరుదైన ఖనిజాలతో తయారు చేస్తారు. నియోడైమియం, నికిల్, కోబాల్ట్. ఈ అరుదైన ఖనిజాలు పొరుగు దేశంలోనే చాలా ఎక్కువగా ఉన్నాయి. పొరుగు దేశం ఏం చేస్తుంది? మా దగ్గరే ఈ మెటల్స్ ఉన్నాయి, మేము లేకపోతే ఎలక్ట్రిక్ కార్స్, బ్యాటరీస్, ఫైటర్ జెట్స్ యొక్క స్టెల్త్ ఏవి కానీ నడవలేవు అని చెప్పి దీన్ని ఆయుధీకరణ చేస్తుంది అన్నమాట. దీన్ని మేము అమ్మము, మా పైన టారిఫ్లు వేసిన, మమ్మల్ని అణిచివేయాలని చూసిన, మా పైన చెడుగా రాసిన దీన్ని ఎవరికి అమ్మేది లేదు. ఎందుకంటే ప్రపంచంలోని 90% రేర్ ఎర్త్స్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేస్తున్నాము అని చెప్పి చాలా గర్వంగా ఉంటుంది ఆ దేశం. ఇప్పుడు గేమ్ అర్థం చేసుకోండి. విమాగ్ ల్యాబ్ అనే ఒక చిన్న కంపెనీ 100-200 కోట్ల బడ్జెట్తో ఏం చేశారు? ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్నే కంప్లీట్గా రిమూవ్ చేశారు. దీనికి బదులు కాపర్ కాయిల్స్ను, స్టీల్స్ను, ఎలక్ట్రానిక్స్ను, ఒక స్మార్ట్ సాఫ్ట్వేర్ను వాడారు. వీళ్ళు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అనేది ఎలక్ట్రిసిటీను కాపర్ కాయిల్స్కు పంపుతుంది చాలా ప్రిసైజ్గా. దీనివల్ల ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఆ తర్వాత ఇదే మోటార్ను స్పిన్ చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల ఎలక్ట్రిక్ కార్స్ లేదా బైక్స్ యొక్క టైర్స్ కూడా స్పిన్ అవుతాయి, ముందుకు కదులుతాయి. సో ఇది ఒక గేమ్ చేంజర్ టెక్నాలజీ. దీనివల్ల పర్మనెంట్గా ఆ రేర్ ఎర్త్ మైనింగ్నే మనం మానేయచ్చు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తే పెద్ద పెద్ద కార్స్ లేదా పెద్ద పెద్ద ట్రక్స్లో కూడా ఈ టెక్నాలజీని వాడచ్చు. కంప్లీట్గా రేర్ అర్త్స్ను బైపాస్ చేసుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీన్ని ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి. అంటే స్టార్టింగ్లో ఏదో చిన్న కంపెనీ ఏదో చేసింది అనుకుంటారు, బట్ ఒక 5 years తర్వాత ఇది ఒక రెవల్యూషన్ లాగా మారుతుందండి. స్కైరూట్ అనే కంపెనీ 2018లో స్థాపింపబడింది. 2021లో ఒక చిన్న రాకెట్ను లాంచ్ చేశారు. ఎవరే కానీ వీళ్ళు ఇలాన్ మాస్క్ను బీట్ చేయగలరు లేదా ఇలాన్ మాస్క్ చేయని ఒక ఫీట్ను చేయగలరని ఎవరే కానీ గ్రహించి ఉండరు.
ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక ప్రైవేట్ కంపెనీ స్పేస్కు వెళ్ళిందంటే ఇది మామూలు విషయం కాదు. ఫాల్కన్ 1 రాకెట్ కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వలేదు, 4th అటెంప్ట్లో పాస్ అయింది. వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంత సీమ్లెస్గా వెళ్ళిపోయారు అంటే అండ్ 2 శాటిలైట్స్ను లాంచ్ చేశారు. అండ్ రేపు దినాన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంపెనీ స్కై రూట్ను బుక్ చేసుకొని తమ యొక్క శాటిలైట్స్ను లాంచ్ చేసుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు. అండ్ విమాగ్ ల్యాబ్స్ కూడా ఇప్పుడు కనిపించడానికి చాలా చిన్న ఇన్నోవేషన్ లాగా కనిపించవచ్చు, బట్ ఇది గేమ్ చేంజర్లా మారుతుంది డెఫినెట్గా. అందుకే భారత ఇంజనీర్స్ అండ్ ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది అని చెప్తున్నాను. దీని గురించి నేను మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.